హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వైజాగ్లో ఉన్న క్యాంటీన్కి అయితే మేము వెళ్ళాము. ఇది సిండియా దగ్గర ఉన్న క్యాంటీను. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత మేము మాహీ కోసం అయితే మ్యాక్సిమం స్నాక్స్ మాహీ కోసమే తీసుకున్నాను. పంజాబ్లో కన్నా మాకు ఈ వైజాగ్ క్యాంటీన్ చాలా పెద్ద క్యాంటీను. ఈ క్యాంటీన్ వచ్చేసి చాలా పెద్దది. సో ఏదైనా కావాలన్నా సరే ఒక దగ్గరే దొరుకుద్ది. ఇక్కడ ఒకే చోట అన్ని సామాన్లు దొరుకుతాయి. అందుకనేసి ఇంకా మాకు కూడా దగ్గర. ఇంకా మాహీ అయితే ఇంకా తనకు కావాల్సినవన్నీ వేసుకుంటుంది, బిస్కెట్స్ అన్నీను. సో మేమైతే చూస్తున్నాము ఇంకా ఏంటేంటి కావాలి అనేసి. మాహీకి ఏం కావాలో తనైతే సెలెక్ట్ చేసుకుంటుంది. అది కావాలి ఇది కావాలి అని చెప్పి తను తీసుకుంటుంది. ఇంకా మేము ఒక దగ్గర పెట్టేసి ఇంకా ట్రాలీ అయితే ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా తీసుకుంటున్నాం అన్నమాట, తీసి వేస్తున్నాము. సో ఇంకా చూసారు కదా, వైజాగ్ క్యాంటీన్ అయితే ఇలా ఉంటుంది. చాలా పెద్దది, బాగుంటుంది కూడా. అన్నీ ఒకే చోట దొరుకుతాయి, దొరకదు అని ఏం లేదు. ఇంకా లాస్ట్కి అయితే మేము ఇంకా కొనేసి ఇంకా బిల్లింగ్ అయితే చేయడానికి బిల్లింగ్ కౌంటర్కి అయితే వచ్చేసి ఇంకా చూస్తున్నాను ఇంకేమైనా మర్చిపోయానా ఏమో అని. ఎందుకంటే 10 సార్లు అయితే తిరగలేం కదా, ఇంకా అందుకనేసి ఒకసారి లుక్ వేసేస్తున్నాను అనమాట. చూసేసి ఇంకా బిల్లింగ్ అది చేసేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఎందుకంటే మేము వచ్చింది ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా చాలా ఎక్కువ అయిపోద్ది అనేసి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ పై ఫ్లోర్లోని మొత్తం కిచెన్వి అన్ని బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి. ఆ కౌంటర్కి వచ్చాం. జస్ట్ చాలా రోజులు అయింది కదా వచ్చి చూసి అని చెప్పి ఇంకా అలా చూస్తున్నాము. ఈ ఫ్లోర్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, అలాగే స్టవ్స్, బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి. నాకైతే బాగా నచ్చింది ఇక్కడ ఈసారి ట్రాలీ బ్యాగ్స్ అయితే బాగా నచ్చాయి. ఎందుకంటే బ్రాండెడ్వే కానీ కాస్ట్ కూడా తక్కువకి వచ్చింది, రీజనబుల్ ప్రైస్కి చూసాను. కానీ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, సో ఇంకెందుకని చెప్పి మేము తీసుకోలేదు. బట్ స్కై బ్యాగ్స్ ఇవన్నీ 2000కి గట్టా వచ్చాయి. చాలా బాగుంది ఈసారి. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది. సో ఇంకా నేను మమ్మీ మాహీ అయితే ఇంకా అలా చూసుకుంటూ ఇంకా వచ్చాం కదా చూద్దామని చెప్పి వచ్చాను. ఎందుకంటే 8 మంత్స్ 9 మంత్స్ తర్వాత నేనైతే క్యాంటీన్కి వచ్చాను, వైజాగ్ క్యాంటీన్కి. చూసారు కదా, ఈ బ్యాగ్స్ వచ్చేసి 2000, 2500 ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలా ఒక వీడియో తీసుకొని ఇంకైతే చూసేసి ఇంకా షాపింగ్కి వెళ్ళామంటే అన్నీ ఒకసారి చూడాలి, చూడకపోతే మన ఆడవాళ్ళకి అంత తృప్తి ఉండదు. సో ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా అవన్నీ తీసుకునేది అయితే ఏమీ లేదు. ఒక గ్రాసరీకే నేను వచ్చాను. ఇంకా అలా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది వైజాగ్ క్యాంటీన్ అనేసి. నేను ఇంకా మాహీ అయితే మమ్మీ తీసుకో అది తీసుకో అని చెప్తుంది. నేను అన్నాను నీ పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా, పెళ్ళికి తీసుకుంటానులే అని చెప్పి లైట్గా జోక్ వేశాను. అయినా సరే తీసుకో మమ్మీ అంటుంది ఇంకా మాహీ. ఇంకేం చేస్తాము ఇంకా అలా చూసుకొని ఇంకా మొత్తం ఒక్కొక్కటి. మమ్మీ వాళ్ళకైతే స్టవ్ కావాలి, బట్ మేమైతే ఈసారి స్టవ్ ఏం తీసుకోలేదు. ఒకవేళ నెక్స్ట్ టైం ఉంటే అప్పుడు చూద్దాం అనేసి ఇంకొచ్చేసాము. గ్రాసరీ అయితే ఇంకా తీసుకొని ఇంకా మేము బయలుదేరిపోయాం. అప్పటికి 5:30 అలా అయిపోతుంది అనేసి ఇంకా వచ్చేసాము. బయట షాపింగ్ మాల్కి ఇక్కడికి ఏంటంటే కొంచెం తగ్గుతుంది అనమాట. సో అందువల్ల క్యాంటీన్కి చాలామంది ప్రిఫర్ చేస్తారు. ఎలక్ట్రిక్ ఐటమ్స్ కానీ గ్రాసరీ కానీ చాలా వరకు అయితే తగ్గుతుంది. సో ఐటమ్స్ కూడా బాగుంటాయి, తొందరగా పోవడం కానీ డ్యామేజ్ కానీ అంతా ఏం ఉండదు. సో ఇవైతే కొంచెం నేను ఏది తీసుకోవాలనుకున్నా మ్యాక్సిమం నేను క్యాంటీన్లోనే తీసుకుంటాను. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలో కొంచెం మీరు నాకు చెప్పినట్టయితే తప్పకుండా